Good morning everybody. Today class is fast addition in Rekhankan method. So we learn the fast addition. ఇక్కడ మనకు ఒక 10 నెంబర్స్ 11 నెంబర్స్ ఉన్నాయండి. ఈ 11 నెంబర్స్ను కూడా మనం ఫాస్ట్గా మైండ్ క్యాల్కులేషన్తో ఫాస్ట్గా ఎలా యాడ్ చేయాలి, రేఖాంకన్ మెథడ్ యూజ్ చేస్తూ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు కొన్ని నెంబర్లు ఉన్నవి. ఈ నెంబర్లని ఫస్ట్ మనం యాడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం యాడ్ చేయడం అనేది డౌన్ నుండి స్టార్ట్ చేద్దాం. 5 + 3 8, 8 + 7, 8 + 7 15. 15 అనేది 2 డిజిట్ నంబర్. మనకు 15 అనేది 2 డిజిట్ నంబర్. ఇలా 2 డిజిట్ నంబర్ వచ్చినప్పుడు మనం ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని మాత్రం ఇక్కడ రాసుకోవాలి. రాసుకొని వదిలేయాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసి మనకు 10 అబోవ్ 2 డిజిట్ నంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ రాసుకొని వదిలేయాలి. నెక్స్ట్ ఈ 5కి 5 + 4 9, 9 + 5 9 + 5 14. ఇప్పుడు 14 మనకు 14 టోటల్ అనేది 14. యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ 4 ఇలా రాసుకోవాలి. ఈ 14ని లీవ్ చేయాలి. నెక్స్ట్ 4 + 8, 4 + 8 12, 12 యూనిట్స్ ప్లేస్ ఈజ్ 2. సో మనం 2ని ఇలా రాసుకోవాలి. 2 + 6, 2 + 6 8, 8 + 7 15 యూనిట్స్ ప్లేస్ 5. నెక్స్ట్ 5 + 5 10, 10 2 డిజిట్ నంబర్. సో మనం 0 అనేది యూనిట్స్ ప్లేస్లో నెంబర్. 0 + 9 9, 9 + 6 15, 15 మనకు యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని డౌన్లో రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినామో ఆ పార్ట్స్ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 టోటల్ 6 పార్ట్స్ డివైడ్ చేసినాం. 6 మనం ఈ 6 అనేది కూడా ఇక్కడ రాసుకుంటే 65. టోటల్ అనేది మనకు 65. 65 ఇస్ ద టోటల్. నెక్స్ట్ సెకండ్ సమ్ 6 + 4, 6 + 4 10. 10 అనేది మనం 10 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని మనం ఇక్కడ రాసుకున్నాం. యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని 0 + 7, 7 + 3 10 యూనిట్స్ ప్లేస్లో 0. నెక్స్ట్ 0 + 7, 7 + 6 13 యూనిట్స్ ప్లేస్లో 3. 3 + 8, 3 + 8 11, 11 యూనిట్స్ ప్లేస్లో 1. 1 + 9 10 యూనిట్స్ ప్లేస్లో 0. 0 + 5 5, 5 + 8, 5 + 8 13, 13 ఇస్ ద 2 డిజిట్ నంబర్. సో మనం ఇక్కడ రాసుకున్నాం. 3 + 7, 3 + 7 10, 10 అంటే మనకు కంప్లీట్ 2 డిజిట్ నెంబర్ వస్తుంది. సో వి రైట్ ద లైన్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 3 + 7 10, 10 యూనిట్స్ ప్లేస్లో నెంబర్ ఇలా రాసుకున్నాం. డౌన్లో మనకు నెంబర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని డౌన్లో రాసుకున్నాం. ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినామో చూద్దాం. ఆ పార్ట్స్ని కింద రాస్తే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 7 పార్ట్స్. 70 అనేది టోటల్. దిస్ కంప్లీట్ 11 నెంబర్స్ టోటల్ 70. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్లోగా చెప్పాను, మీరు ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిజిట్ నెంబర్స్ని మనం ఇప్పటివరకు సింగిల్ డిజిట్ ఎలా యాడ్ చేయాలో చూసినాం. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్ని కూడా మనం ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేద్దాం. 5 + 6 11, 11 యూనిట్స్ ప్లేస్లో 1. నెక్స్ట్ 1 + 6 7, 7 + 9, 7 + 9 ఏమవుతుంది 16, 16 యూనిట్స్ ప్లేస్లో 6. 6 + 7, 6 + 7 ఏమవుతుంది 6 + 7 13, 13 మనకు యూనిట్స్ ప్లేస్లో 3 ఉంటుంది. సో 3 3 + 2 5, 5 + 8 13 యూనిట్స్ ప్లేస్లో 3. 3 + 4 7, 7 + 8 7 + 8 15, 15 అని యూనిట్స్ ప్లేస్లో మనకు 5. 5 + 6, 5 + 6 అనేది మనకు 11. 11 అంటే మనకు ఆల్రెడీ 2 డిజిట్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. సో 10 అబోవ్ 11. సో 11 = ఇయర్ 5 + 6 11. 11 అయినప్పుడు మనకు యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ కింద రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినామో చూద్దాం. 1 2 3 4 5 6 6 పార్ట్స్. ఈ 6 నెంబర్ని కూడా మనం పైన రాసేద్దాం. ఇలా 6 రాసిన తర్వాత నెక్స్ట్ మనం 4 + 5, 4 + 5 9, 9 + 2 11, 11 యూనిట్స్ ప్లేస్లో 1. సో 1 + 1 2, 2 + 4 6, 6 + 3 6 + 3 9, 9 + 2 9 + 2 11 యూనిట్స్ ప్లేస్లో 1. 1 + 6 7, 7 + 4 7 + 4 11
యూనిట్స్ ప్లేస్లో 1 1 ప్లస్ 9 10 10 ప్లస్ 6 16 1 ప్లస్ 9 10 హియర్ యూనిట్స్ ప్లేస్ ఈస్ 0 0 నెక్స్ట్ హియర్ 0 ప్లస్ 6 0 ప్లస్ 6 మీన్స్ 6 6 అనేది మనం నెక్స్ట్ నెంబర్ టెన్స్ ప్లేస్లో రాసుకున్నాం. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినామో అవి కౌంట్ చేద్దాం. 1 2 3 4 పార్ట్స్ 461 అనేది మనకు దిస్ ఆల్ నంబర్స్ టోటల్. సో 461. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ యాడ్ చేద్దాం. 4 ప్లస్ 5 9 9 ప్లస్ 9 18 యూనిట్స్ ప్లేస్ 8 8 ప్లస్ 8 16 యూనిట్స్ ప్లేస్ ఈస్ 6 6 ప్లస్ 3 9 9 ప్లస్ 8 17 యూనిట్స్ ప్లేస్ ఈస్ 7 నెక్స్ట్ 7 ప్లస్ 5 12 యూనిట్స్ ప్లేస్ 2 ప్లస్ 7 9 ప్లస్ 3 12 యూనిట్స్ ప్లేస్ ఈస్ 2 ప్లస్ 9 11 మీన్స్ మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ అనేది 1 నెక్స్ట్ నెంబర్ లేదు కాబట్టి ఈ 1ని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినామో ఆ పార్ట్స్ని కౌంట్ చేసి మనం 1 2 3 4 5 6 టోటల్ 6 పార్ట్స్ కౌంట్ చేసినాం. 6 అనేది మనం టెన్స్ ప్లేస్లో పైన రాసుకున్నాం. 7 ప్లస్ 6 13 యూనిట్స్ ప్లేస్ నెంబర్ 3 ప్లస్ 1 4 ప్లస్ 3 7 ప్లస్ 9 16ని మనం యూనిట్స్ ప్లేస్ని 6గా రాసుకుందాం. 6 ప్లస్ 6 12 ప్లస్ 7 ఏమవుతుంది? సో 6 ప్లస్ 6 మనకు 2 డిజిట్ నంబర్. సో 12 యూనిట్స్ ప్లేస్ ఈస్ 2 ప్లస్ 7 9 ప్లస్ 3 12 యూనిట్స్ ప్లేస్ ఈస్ 2 ప్లస్ 8 10 యూనిట్స్ ప్లేస్ ఈస్ 0 ప్లస్ 7 ప్లస్ 6 13 మనం 3 ఇక్కడ రాసుకున్నాం. రాసిన తర్వాత మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినామో కౌంట్ చేసి రాద్దాం. 1 2 3 4 5 6 టోటల్ 6 పార్ట్స్. సో దీస్ ఆల్ నెంబర్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 631. సో కంప్లీట్ ఈ నెంబర్స్ యాడ్ చేసినటువంటి టోటల్ అనేది 631కి ఈక్వల్ అవుతుంది. ఇలా మనం ఈజీగా ఎన్ని నెంబర్స్ ఇచ్చినప్పటికీ ఇక్కడ నేను 1 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా 3 డిజిట్స్ 4 డిజిట్స్ కూడా మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కూడా ఇదే మెథడ్లో రేఖాంకన్ మెథడ్ యూజ్ చేస్తూ ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 3 3 9 11 ఉన్నాయి. సెకండ్ దాంట్లో 4 డిజిట్ నెంబర్స్ 9 ఉన్నాయి. నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్స్ 9 ఉన్నాయి. వీటన్నింటిని కూడా మనం రేఖాంకన్ మెథడ్ యూజ్ చేస్తూ యాడ్ చేద్దాం. ఇప్పటివరకు మనం 1 డిజిట్ 2 డిజిట్స్ నెంబర్స్ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు మనం 3 డిజిట్ నెంబర్స్ని కూడా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సేమ్ అదే ప్యాటర్న్లో మనం 3 డిజిట్ నెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని మనం యాడ్ చేద్దాం. 6 ప్లస్ 5 11 ఒక లైన్ డ్రా చేస్తూ యూనిట్స్ ప్లేస్లోని నెంబర్ మనం రాసుకోవాలి. 1 ప్లస్ 6 6 ప్లస్ 1 ప్లస్ 6 7 ప్లస్ 5 ప్లస్ 5 ఏమవుతుంది? 12 యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ 2 8 ప్లస్ 2 ప్లస్ 8 10 యూనిట్స్ ప్లేస్లో 0 ప్లస్ 3 ప్లస్ 6 9 ప్లస్ 7 16 యూనిట్స్ ప్లేస్ 6 ప్లస్ 8 14 యూనిట్స్ ప్లేస్ 4 ప్లస్ 5 9 సింగిల్ డిజిట్ కాబట్టి మనం పైన లైన్ రాయకుండా సింగిల్ డిజిట్ని ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినామో ఆ పార్ట్స్ని కౌంట్ చేద్దాం. ఇక్కడ 1 2 3 4 5 పార్ట్స్ టోటల్ 5 పార్ట్స్ 5 పైన రాసుకున్నాం. నెక్స్ట్ 4 ప్లస్ 7 11 యూనిట్స్ ప్లేస్ 1 ప్లస్ 4 5 ప్లస్ 6 11 యూనిట్స్ ప్లేస్ 1 ప్లస్ 2 3 ప్లస్ 4 7 ప్లస్ 3 10 యూనిట్స్ ప్లేస్ ఏమవుతుంది? 0 ప్లస్ 4 ప్లస్ 8 12 యూనిట్స్ ప్లేస్ ఈస్ 2 ప్లస్ 7 9 ప్లస్ 5 ఈ 5ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. 9 ప్లస్ 5 ఏమవుతుంది? 14 అంటే మనకు 2 డిజిట్ నంబర్. 14 అనేది 2 డిజిట్ నంబర్. 4 మనం కింద రాసుకొని అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం? 1 2 3 4 5 పార్ట్స్. సో 5 ఇలా రాసుకోవాలి. 8 ప్లస్ 3 11 యూనిట్స్ ప్లస్
1 plus 5, 1 plus 5, 6. 6 plus 9, 6 plus 9, 15. 5 యూనిట్స్ ప్లేస్ 5. మనం ఇక్కడ 5 రాసుకోవాలి. 5 plus 3, 8. 8 plus 6. 8 plus 6 ఏమవుతుంది? 14. యూనిట్స్ ప్లేస్ 4. 9 plus 4. 9 plus 4, 13. యూనిట్స్ ప్లేస్ ఈస్ 3. 3. నెక్స్ట్ 3 plus 8. 3 plus 8, 11. యూనిట్స్ ప్లేస్ ఈస్ 1. 1 plus 6. 1 plus 6 మనకు 7. 7 plus 4. 7 plus 4. 7 plus 4 అనేది 11. 11. 1 plus 5, 6. 6 అనేది మనకు సింగిల్ డిజిట్. సో 6. ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినాం? 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్. సో 6. 6649, 6649 అనేది సమ్ అవుతుంది. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్ యాడ్ చేద్దాం. ఈ 4 డిజిట్ నెంబర్ని కూడా మనం ఫస్ట్ సేమ్ ఇదే మెథడ్లో మనం రాయాలి. 4 plus 7. 4 plus 7, 11. యూనిట్స్ ప్లస్ 1. యూనిట్స్ ప్లస్ 1. 1 plus 8, 9. 9 plus 9, 18. 18 యూనిట్స్ ప్లస్ 8. 8 plus 3, 11. 11 యూనిట్స్ ప్లస్ 1. యూనిట్స్ ప్లస్ 1. 1 plus 2, 3. 3 plus 2, 3 plus 2, 12. 12 యూనిట్స్ ప్లస్ 2. 2 plus 4, 6. 6 plus 9. 6 plus 9, 15. యూనిట్స్ ప్లస్ 5. సో ఇది లాస్ట్ కాబట్టి ఆ 5ని మనం కింద రాసుకుందాం. 5. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినాం? 1, 2, 3, 4, 5 పార్ట్స్. 5. నెక్స్ట్ మనల్ని కింది నుండి స్టార్ట్ చేద్దాం. 5 plus 2, 7. 7 plus 3, 10. యూనిట్స్ ప్లస్ 0. 0 plus 8. 8 plus 4, 12. 2 యూనిట్స్ ప్లస్ 2. మనం 2 plus 7, 9. 9 plus 6, 15. 5. 9 plus 6, 15. 5. 5 plus 8, 13. 3. 3 plus 8, 11. 1. 1 plus 5. 1 plus 5, 6. 6 అనేది ఇక్కడ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్ కాబట్టి మనం 6ని డౌన్లో రాసుకున్నాం. ఇప్పుడు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం? 1, 2, 3, 4, 5 పార్ట్స్. 5ది కౌంట్ చేయొద్దు ఎందుకంటే మనకు 2 డిజిట్ నెంబర్ రాలేదు. సో 1, 2, 3, 4, 5. 5 పార్ట్స్. 5. నెక్స్ట్ 5 plus 2. 5 plus 2, 7. 7 plus 6. 7 plus 6, 13. 13లో యూనిట్స్ ప్లస్ 3. 3. 3 plus 5, 8. 8 plus 6, 14. 4. 4 plus 8, 12. 4 plus 8, 12. 2 plus 8, 10. 10 plus 6. 6 plus 7. 6 plus 7, 13. 3. 3 plus 8. 3 plus 8. 8 అనేది మనకి ఇక్కడ 3 plus 8. 8 అనేది సింగిల్ డిజిట్. సో 8. మనం పైన లైన్ రాసుకోలేదు, సింగిల్ డిజిటే. సో సింగిల్ డిజిట్ అయినప్పుడు దాన్ని అలాగే వదిలేసి మనం కౌంట్ చేయొద్దు. ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం? టోటల్ 10 ఫిల్ అయినవే కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో 5ని మనం పైన రాసుకున్నాం. 7 plus 8, 15. 5. 5 plus 9. 5 plus 9, 14. 4. 4 plus 3. 4 plus 3, 7. 7 plus 2, 9. 9 plus 9, 18. 8. 8 plus 3, 11. 11 plus 9, 10. 10 plus 0. 0 plus 4. 0 plus 4, 4. 4 plus 5, 9. 9 అనేది సింగిల్ డిజిట్. లైన్ రాయకుండా మనం కింద రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసాం? 1, 2, 3, 4, 5. 5ది కౌంట్ చేయొద్దు, కంప్లీట్ 10 అవ్వాలి. సో 1, 2, 3, 4, 5 పార్ట్స్. సో 5. 59,865 అనేది మనకు టోటల్ సమ్ అవుతుంది. 59,865 అనేది మనకు టోటల్ సమ్ అవుతుంది. ఇలా మనం 4 డిజిట్ నెంబర్ని కూడా ఈజీగా చేయొచ్చు. 4 డిజిటే కాదు, ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్ ఒకటి చేద్దాం. 5 డిజిట్ నెంబర్ 5 plus 6. 5 plus 6, 11. 11 యూనిట్స్ ప్లస్ 1. 1 plus 6, 7. 7 plus 6, 13. యూనిట్స్ ప్లస్ 3. 3 plus 6, 9. 9 plus 4, 13. 3. 3 plus 4, 7. 7 plus 6, 13. 3. 3 plus 8. 3 plus 8 మనకేమవుతుంది? 3 plus 8, 11. 11 ఇవన్నీ మనం యూనిట్స్ ప్లేస్లో రాసుకున్నాం. ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినాం? 1, 2, 3, 4, 5 పార్ట్స్. 5. 2 plus 7, 9. 9 plus 1, 10. 0. 0 plus 7, 7 plus 5, 7 plus 5, 12. 2. 2 plus 0, 0. 2. 2 plus 8, 10. 10, 0. 0 plus 5, 5. 5 plus 2. 5 plus 2,
7 ప్లస్ 5 ఏమవుతుంది 12 అంటే మనకు ఒక లైన్ రాదిద్దాం 2 డిజిట్ నెంబర్ కదా 12. సో ఈ 12ని 2ని యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని డౌన్లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ నెంబర్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం 1 2 3 4 పార్ట్స్ డివైడ్ చేసినాం 4. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ నెంబర్ 5 ప్లస్ 5 10 0 ప్లస్ 2 2 ప్లస్ 5 2 ప్లస్ 5 7 ప్లస్ 4 7 ప్లస్ 4 ఏమవుతుంది 11 మీన్స్ యూనిట్స్ ప్లేస్ 1. సో 1 రాద్దాం. 1 ప్లస్ 5 6 ప్లస్ 6 12 2 ప్లస్ 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5 ప్లస్ 4 9 అనేది సింగిల్ డిజిట్. సో ఇక్కడ రాసేసుకున్నాం. మనం ఫైనల్ లైన్ డ్రా చేయొద్దు. 1 2 3 పార్ట్స్. సో 3. నెక్స్ట్ 5 ప్లస్ 8 13 3 ప్లస్ 6 9 ప్లస్ 8 17 7 ప్లస్ 8 15 యూనిట్ డిజిట్ నెంబర్ ఈజ్ 5 రాద్దాం 5 ప్లస్ 3 8 ప్లస్ 6 14 8 ప్లస్ 6 14 4 ప్లస్ 2 6 ప్లస్ 4 10 0 ప్లస్ 3 మనం 3ని కూడా డౌన్లో రాసుకున్నాం. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసాం అనేది కౌంట్ చేసుకొని మనం బిఫోర్ డిజిట్లో పైన రాసుకున్నాం. 1 2 3 4 5 పార్ట్స్. 3 ప్లస్ 4 7 ప్లస్ 3 10 0 ప్లస్ 4 ప్లస్ 3 7 ప్లస్ 6 13 3 ప్లస్ 7 10 ప్లస్ 3 13 3 ప్లస్ 6 9 ప్లస్ 5 అనేది ఏమవుతుంది మనకు 14 ఈ 4 అనేది ఇక్కడ రాయకుండా మనం డౌన్లో రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినాం 1 2 3 4 పైన మనం లైన్ రాసాం కదా 4 పార్ట్స్. సో 4 మనకు ఇది 4,43,921 అనేది కంప్లీట్ ఈ నెంబర్స్ యొక్క సమ్. సో ఇలా మనం ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా రేఖాంకన్ మెథడ్ యూజ్ చేస్తూ ఈజీగా మనం యాడ్ చేయొచ్చు. చాలా ఈజీగా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీగా మనం ఎన్ని డిజిట్స్ నెంబర్స్ అయినా ఎన్ని రోలలో ఇచ్చినా కూడా మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ రేఖాంకన్ మెథడ్. నేను ఫస్ట్ 1 2 డిజిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ 5 డిజిట్స్. ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు.